మన ఆంధ్ర స్టైల్ బర్బటి కర్రీ ఎలాగో చెప్తాను రండి. ఇది మన అదే శ్రీకాకుళం సైడ్ అయితే కనుక ఇట్లనే బర్బటి అంటారు. అదే తూర్పుగోదావరి సైడ్ అయితే బొబ్బర్లు అనేసి అని అంటారు. మేమైతే కనుక బర్బటి అనేసి అని అంటాం ఇట్లని. దీని కర్రీ ఎలాగో చెప్తాను రండి. వీటికి కావాల్సిన సామాన్లు అర కేజీ బర్బటికి 2 ఉల్లిపాయలు అయితే సరిపోతాయండి. పెద్ద ఉల్లిపాయలు లాంటి 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, పెద్ద టమాటాలు లాంటి 3 టమాటాలు. ఉల్లిపాయలు కోరేసుకొని పొడవుగా పచ్చిమిర్చి కోసి స్టవ్ అంటించి పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కినాక మనం తురుము పెట్టుకున్న ఉల్లిపాయలు అవుతే చిన్న ముక్కలుగా మీరు కోసుకోవచ్చు. నేను తురిమేసుకున్నాను వీటిని. వాటిని ఆయిల్లో వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. మరి మార్చొద్దు, బ్రౌన్ కలర్లో వస్తే చాలు. ఇలా బ్రౌన్ కలర్లో వచ్చినాక మనం మసాలాని వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. దీంట్లోకి నేనైతే వేస్తాను. 1 స్పూన్ వేసుకున్నాను. ఇది వెజిటేరియన్ కనుక 1 స్పూన్ అన్నది సరిపోద్ది. నాన్ వెజిటేరియన్కి అయితే ఎక్కువ పడుతుంది. ఏ కూరకైనా వెజిటేరియన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ తక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. ఇంకా ఇది చూసారు కదా, దీని పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి. మూత పెట్టి స్లిమ్లో పెట్టి అలాంటిది ఏం చేయనక్కర్లేదు. హైలో మంటలో పెట్టి దాన్ని మగ్గనిచ్చేసుకోవడమే. ఇప్పుడు ముందుగా మనం కోసి పెట్టుకున్న బర్బటి ఉన్నాయి కదండి, ఆ బర్బటిని అందులో వేసేసుకొని స్టవ్ స్లిమ్లో పెట్టి మనము ఉల్లిపాయ ముద్దని అది కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఏదో పైన వేసి కలపొద్దు, బాగా కలవనివ్వండి. ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని దాన్ని కూడా బాగా కలిపి స్టవ్ స్లిమ్లో పెట్టి మగ్గనివ్వండి. హైలో అయితే పెట్టద్దు. అది మగ్గకపోగా అది అడుగెట్టడం అన్నది జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని చూసుకుందాం. ఇది మగ్గిందా లేదా అన్నది ఎలా తెలియాలంటే ఆ పైన ఉన్న గ్రీన్నెస్ అంతా పోద్దండి మగ్గితేనే. ఒకవేళ మగ్గలేదు కనుక నేను మళ్ళీ మూత పెట్టుకున్నాను. చూసారు కదా, ఆ షేడ్ గ్రీన్నెస్, థిక్ గ్రీన్నెస్ అంతా పోయి ఈ కలర్లోకి వస్తుంది మగ్గితేనే. ఇది మగ్గినాక మనం ముందుగా తీసుకున్న టమాటాలు ఉన్నాయి కదండి, ఆ టమాటాలు అందులో వేసుకొని దాన్ని కూడా బాగా కలవనివ్వాలి. ఈ స్టవ్ స్లిమ్లో పెట్టి ఆ టమాటాలు కూడా మగ్గనిచ్చుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు టమాటా కూడా మగ్గిపోయింది. దాన్ని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని ఒక 2 స్పూన్లు కారం, మనం కారం పచ్చిమిర్చి వేసాం కనుక ఒక 1/2 స్పూన్నర సరిపోద్ది. స్పూన్నర కారం, 1 స్పూన్ సాల్ట్, ముందుగా సాల్ట్ వేసుకున్నాం కనుక సాల్ట్ కూడా తగ్గియండి. ఒక చిటికెడు పసుపు, ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకొని కొన్ని వాటర్, మనకి ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నామో అన్ని వాటర్ వేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని ముందుగా కలిపేసుకున్న తర్వాత గ్రేవీకి తగ్గగా వాటర్ వేసుకోండి. కొంచెం మనకు ఎక్కువ కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. అలాగని ఎక్కువ వేసేకండి, కూర చప్పబడిపోద్ది. మీడియంలో కొంచెం వేసుకుంటే చాలు. ఈ మాదిరిగా వేసుకొని దాన్ని మూతలు పెట్టుకొని స్లిమ్లో ఇంకోసేపు మగ్గనిచ్చేద్దాం. చూసారు కదా, ఆయిల్ అలా తేలినట్టు వచ్చిందంటే మన కూర పర్ఫెక్ట్గా అయిపోయినట్టేనండి. ఇంతేనండి బర్బటి కర్రీ. మన ఆంధ్ర స్టైల్ బర్బటి కర్రీ ఎలాగుందో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.